ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సో ఇవాళ ప్రసాదంగా శ్రీరామనవమి సందర్భంగా మామిడికాయ పులిహోర చేసుకున్నాము. ఎందుకంటే ఇది మామిడికాయ సీజన్ కాబట్టి అందరి దగ్గర అవైలబుల్ ఉంటాయి కాబట్టి చింతపండు బదులు ఇలా డిఫరెంట్గా మామిడికాయతో చేసుకున్నాము. శ్రీరామనవమి సందర్భంగా ప్రసాదంగా కూడా ఉపయోగపడుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాము. మామిడికాయ పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. ఇలా ఒక మామిడికాయ నేను తురుము పెట్టుకున్నాను. ఇలా సన్నగా తురుము పెట్టుకోండి. కరివేపాకు ఒక గుప్పెడు, పల్లీలు ఒక గుప్పెడు, పసుపు ఒక టేబుల్ స్పూన్ సరిపోతుందండి. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్ కూడా ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇలా వెడల్పు దాంట్లో వేసుకొని చల్లారనివ్వండి. మనం కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. సో ఇలా తాలింపు గింజలు దీంట్లో పచ్చెనపప్పు, ఆవాలు, మినపగుండ్లు తీసుకున్నాను. ఎండుమిర్చి ఒక 4, పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నాను. ఇంగువ మెయిన్ ఇంపార్టెంట్ అండి దీంట్లో. సాల్ట్ తగినంత. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎందుకంటే నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ పల్లీలు వేయించుకుందాము. ఎందుకంటే మనం ఈ మామిడికాయ తురుముతో పాటు వేయించుకుంటే మెత్తగా అయిపోతాయి. సో ఫస్ట్ ఇవి వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. పల్లీలు వేగిపోయినాయండి. ఇప్పుడు సపరేట్ చేసి పెట్టుకుందాము. ఇదే నూనెలో మళ్ళీ ఇవి పచ్చెనపప్పు, ఆవాలు, మినపప్పు వేసుకున్నాను. ఇవి కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి, మామిడికాయ తురుము వేసుకుందాము. ఇవన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. కొంచెం ఇంగువ వేసుకుందాము. కొంచెం ఇంగువ వేసుకోండి. ఇప్పుడు మామిడికాయ తురుము వేసేసుకుందామండి దీంట్లో. మామిడికాయ తురుము వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఆగిన తర్వాత పసుపు వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది. అలాగే సాల్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. నాకైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ సరిపోయింది. ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 1/2 మినిట్ ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. సో 1 మినిట్కి ఇక్కడ మనకి ఈ ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుందండి. సో దీని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో ఇప్పుడు ఇదంతా దీంట్లో వేసేసుకుందామండి. తాలింపు అంతా, మామిడికాయ తురుము అంతా. మీకు స్మెల్ వస్తుంది మంచిగా, మీకు అర్థమైపోతుంది. మామిడికాయ తురుము ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 1/2 మినిట్ కానీ 1 మినిట్ కానీ ఉంచేస్తే దగ్గరకు పడిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకున్నాము. ఇదంతా బాగా కలుపుకోండి. సో అన్నం ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి. సో మనం వండుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా వండుకోండి. నేను ఒక గ్లాస్కి పొయ్యి మీద వండాను, రైస్ కుక్కర్లో వండలేదు. పొయ్యి మీద వండేసరికి ఒక గ్లాస్కి 1.5 వాటర్ పోసాను. ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇలా వెడల్పాట్లో వేసుకుంటే ఏంటంటే మనం తిప్పుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అన్నం కూడా ఆరిపోతుంది కాబట్టి చాలా బాగుంటుంది. చూడండి అంతా కలిసిపోయింది. మీకు కనుక సాల్ట్ సరిపోలేదు అంటే కనుక కొంచెం చూసి వేసుకోండి. అంతే, పులిహోర రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.